అమ్మ నమస్తే. ఈ వాంబే కాలనీలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారమ్మా? 15 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. గతంలో ఇలాంటి వరద ఇప్పుడు చూసారా? నాకు తెలిసి ఎప్పుడు నాకు ఊహ తెలిసి రాలేదు. 15 సంవత్సరాలు నా పిల్లలు చిన్న చిన్న పిల్లలు, ఏ వరదలు ఏమి లేవండి. మరి ఇప్పుడు ఇంత వరద వచ్చింది, దీనికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి అంటున్నారమ్మా. దాంట్లో వాస్తవం ఉందంటారా? దానికి ప్రధానమైన కారణము వైసీపీ వాళ్ళే. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా రోగం వచ్చింటే మొత్తం తగ్గదు కదా. అలాగే లాస్ట్ ప్రభుత్వం అయిపోయిన ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ఆనకట్టలు ఏం వేయలేక, ఈ బాధ్యతలు తీసుకోలేక ఎవరి మీద నిందలు వేసుకున్నారు. కానీ ఇలాంటి ఏం చర్యలు తీసుకోవాలా. ఇలాంటి వరదలు వచ్చినప్పుడు వాళ్ళు ముందు చర్యలు తీసుకోవాలి. ముందు చర్యలు తీసుకున్నప్పుడు ఇలాంటి వరదలు వచ్చినప్పుడు కాపాడతాయి. నిన్నగాక మొన్న వచ్చింది ఈ ప్రభుత్వం, అప్పుడు ఎలా తీసుకుంటుంది? ఈ ప్రభుత్వం నిన్నగాక మొన్న వచ్చింది. చంద్రబాబు నాయుడు ఎవరింట్లో వచ్చి నీళ్లు పోయలేదే ఆయన వచ్చి ఎవరింట్లో నీళ్లు పోయలేదు. కాకపోతే ఏంటంటే ఆ ప్రభుత్వం ఎప్పుడైనా సరే ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకొని ఒక మంత్రి, వైసీపీ మంత్రులు ఒక్కళ్ళు కూడా ఈ మంత్రిలాగా ఎవరైనా పనిచేశారా చెప్పండి. మేము టీడీపీ వైసీపీ గురించి మాట్లాడట్లా, పాత ప్రభుత్వం కొత్త ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాము. ఒక్క ప్రభుత్వం కూడాను, ఆ పాత ప్రభుత్వం ఒక్కళ్ళైనా ఒక ఎమ్మెల్యే కానీ మంత్రి గారు కానీ ఎవరైనా రోడ్ల మీదకి వచ్చి మాట్లాడారా, రోడ్ల మీదకి వచ్చి పనులు చేశారు? వాళ్ళు చేసినట్టయితే ఈరోజు జన నష్టం అనేది, ఆస్తి నష్టం అనేది జరగదు. అంటే ఇక్కడ ఆస్తి నష్టం జరగటానికి, జన నష్టం జరగటానికి, చంద్రబాబు నాయుడు ఇల్లు మునక్కుండా ఉండటానికి ఆయన నీళ్లు వదిలేశాడు, అదే ప్రధాన కారణం అంటున్నాడు అమ్మ మరి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలి తెలియక వరదల్లో వచ్చి బురద జల్లి వెళ్తున్నారు ఆయన. జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసు, ఏం అవగాహన ఉంది ఆయనకి చెప్పడానికి, తెలియడానికి? అంత ముందు చూపు ఉన్నట్టయితే ఆ ఆనకట్టలు ముందేసుకున్నట్టయితే ఎన్ని వరదలు వచ్చినా ముందు ఇది వరదలు రాకుండా నీళ్ళు కొట్టుకోకపోకుండా ఆయన చూసుకోవాలి. ఆయన వదిలేని ఈయన పూడ్చుకొని వస్తున్నారు. ఈయన పోలవరం వదిలేశాడు ఆయన. ఆ పోలవరం వదిలేబట్టే అది గంట కట్టుగా పడ్డబట్టే బుడమేర తట్టుకోలేకపోయింది. అది వదిలేశాడు ఆయన. ఆయన చేతగాని ప్రభుత్వం ఆయన వేలాడు. పోలవరం కాలువ ఏరు తన్నబట్టి, బుడమేరకి తన్నబట్టి అది మాకు ఇది తట్టుకోలేకపోయింది. ఆస్తి నష్టం మట్టుకు అందరికీ జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ప్రాణ నష్టం జరగలేదు, కానీ ఆస్తి నష్టం మట్టుకు అందరికీ జరిగిందండి. ఒక ఇల్లు కాదు. ఈ ఆస్తి నష్టానికి కారణం కూడా వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన చేతగాని ప్రభుత్వం పరిపాలన వల్లే ఈరోజు ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. అంటే ఇక్కడ చూసారుగా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.